చాలా మంది అరటికాయ అంటే పెద్దగా ఇష్టపడరు. అదంత టేస్ట్‌గా ఉండదని అనుకుంటారు. కాకపోతే దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఎంతో యూజ్ అవుతుంది. మరి చాలా సింపుల్‌గా, టేస్టీగా వద్దు అన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక బాండెట్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసి మూత పెట్టి అరటికాయలు సాఫ్ట్ అయ్యేదాకా మగ్గించుకున్నాక రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి అరటికాయకి ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అరటికాయలు ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా కలుపుకున్నాక కొంచెం కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు అయ్యాక ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే వేడి వేడి అరటికాయ కూర రెడీ. కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. కొంచెం రసం కాంబినేషన్తో ఈ కర్రీ చేసుకొని తిని చూడండి, భలే ఉంటుంది.